హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీష. ఈరోజు పచ్చి రొయ్యలతోటి బీరకాయ వేసి కూర చేయబోతున్నాను. కొందరికి నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, అలాగే మసాలాలు కూడా వద్దనిపిస్తుంది. అలాంటి వారి కోసం మసాలాలు లేకుండా హాయిగా పట్టుకు తేలికగా ఉండేలాగా, ఇష్టంగా తినేలాగా ఇలా పచ్చి రొయ్యల్లో బీరకాయ వేసి చేస్తే చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ బీరకాయని చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. బీరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని చిన్న అల్లం ముక్క, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకుందాం. వీటిని మెత్తని పేస్ట్లా దంచుకుందాము. మెత్తగా నలిగింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యింది. దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. కరివేపాకు రెబ్బ వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు దీనిలో క్లీన్ చేసిన రొయ్యలు వేసేద్దాం. ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి. మసాలాలు లేకుండా నాన్ వెజ్ తినాలనుకునే వాళ్ళు ఇలా బీరకాయ వేసి ఇలా చేసుకుని తింటే మసాలాలు ఉండవండి, పొట్టకు కూడా తేలికగా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా తినొచ్చండి. ఈ రొయ్యలు కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీనిలో ఉప్పు, పసుపు, మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందాం. మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యలు చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీనిలో బీరకాయ ముక్కలు వేసేద్దాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికిద్దాం. మూత తీసి చూద్దాం. ఈ బీరకాయలో వాటర్ వచ్చి చక్కగా మగ్గుతుంది. ఇంకాసేపు మగ్గిద్దాం. బీరకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో కారం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం వేసాక ఒక నిమిషం ఇలా ఫ్రై అవనివ్వాలి.
ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, చాలు. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుందాం. ఇంకొంచెం ఉడకాలి, ఇంకొక నిమిషం సేపు ఉంచుకుందాం. కూర అయిపోయింది, స్టవ్ ఆపేద్దాం. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తినేలాగా బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.